వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు అనబడిన వారు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్ముకున్నవారు, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నవారు అబద్ధాలు చెప్పవచ్చా? అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే అబద్ధికులందరూ దేవుని రాజ్యంలో చేరరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఎవరైనా అబద్ధాలు ఆడితే ఆ అబద్ధానికి జనకుడైన అపవాది సంతానంగా, లేకపోతే అపవాది ప్రేరేపిత వ్యక్తులుగా వాళ్ళు మార్చబడతారు, వాళ్ళు అలా ఉంటారు. అయితే సేవకులైన వారు అబద్ధాలు ఆడితే కూడా ఇదే వర్తిస్తుంది. యేసుక్రీస్తును ప్రకటిస్తున్న పరిచారకులు కానీ, సేవకులు కానీ, అలాగే ఆయన ప్రబోధిస్తున్న ఆయన్ని ప్రకటిస్తున్న వ్యక్తులు కూడా అబద్ధాలు ఆడకూడదు. కొంతమంది సేవకులు బహిరంగ సువార్త సభల్లో విచ్చలవిడిగా యథేచ్ఛగా అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఆడుతున్నప్పుడు అది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అది అబద్ధం ఆడుతున్నట్టుగా, అంటే ఎవరికైతే చెప్తున్నా ఆ ప్రజలకు కానీ ఆ విశ్వాసులకు కానీ వారంతగా ఆ అబద్ధాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఆయన గుర్తుపట్టలేరా? దేవుడు గుర్తుపట్టలేడా? దేవునికి మరుగైనది ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. ఈ మధ్య మీసాల గురువప్ప అలియాస్ కోయి కోయి పాట ద్వారా సోషల్ మీడియాలోనూ క్రైస్తవ ప్రపంచంలోనే కాదు బయట కూడా ట్రెండ్ అవుతూ చాలా వైరల్గా మారిన వ్యక్తి చాలా అబద్ధాలు ఆడుతున్నారు. మీసాల గురవప్ప అలియాస్ ప్రభుదాస్ అనే ఆ పాస్టర్ గారు చాలా అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన జీవిత సాక్ష్యమే ఒక అబద్ధం అని చాలామంది చెప్తున్నారు. ఆయన విషపు మనిషి, అంటే వారి నాన్న రోజు కొంచెం పాము విషం ఎక్కించి తనను విషపు మరిచిగా మార్చారు అనేది ఆయన చెప్పుతున్న సాక్ష్యం. కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సభల్లో చెప్పిన సాక్ష్యం అది మీసాల గురవప్ప గారి సాక్ష్యం. కానీ అది అబద్ధం. ఎందుకంటే కొంచెంగా విషం ఎక్కిస్తే మనిషి అలా ఉండరు, చనిపోతారని చాలామంది నిపుణులు, వైద్య నిపుణులే కూడా చెప్పారు. అంటే మీసాల గురవప్ప గారు ఆ విషం ఎక్కించిన విషపు మనిషి అనేది అబద్ధము అనేది తేల్చారు. తర్వాత ఆయన ఇంకొక చెప్పే అబద్ధం ఏంటంటే, కొన్నేళ్ల క్రితం సినిమా స్టార్ చిరంజీవి గారు తన స్టార్టింగ్లో పున్నమి నాగు అనే సినిమా తీశారు. ఆ పున్నమి నాగు అనే సినిమా స్టోరీ నాదే. నన్ను బట్టే నన్ను కలిశారు, నన్ను దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నారు, నా దగ్గర స్టోరీ తీసుకొని వారి సినిమాగా దాన్ని చేశారు అని చెప్తారు. ఇది కూడా చాలాసార్లు కొన్ని వందల సభల్లో కొన్ని వేల సార్లు ఈ సాక్ష్యం ఆయన చెప్పారు. ఇది అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే పున్నమి నాగు సినిమా అనేది తెలుగు సినిమా కాదు, అది కన్నడ సినిమా, కన్నడలో తయారైన స్టోరీ. అది దాన్ని తీసుకొచ్చి తెలుగులో కూడా చిరంజీవి హీరోగా మిగతా వారు కూడా దాన్ని చేశారు. అది ఈయన దగ్గరకు తీసుకొచ్చినట్టుగా అది ఎప్పుడో జరిగింది. ఆయన సమయానికి ఈ పున్నమి నాగు సమయానికి అసలు పొంతనే లేదు. చిరంజీవి గారు కలిశారు అని పదే చెప్పారు. చిరంజీవి గారు అసలు అటువంటి వ్యక్తిని కలవలేదు, వాళ్ళ సన్నిహితులు చెప్తున్న మాట. కానీ ఏంటిది ఇంత విపరీతం? ఎందుకు స్టేజి మీద, క్రైస్తవ సభల మీద అబద్ధాలే ఆడకూడని సభల మీద అబద్ధాలు ఆడుతూ ఇలా ఎందుకు మోసం చేస్తున్నారు? తాను ఎందుకు మోసం చేసుకుంటున్నాడు? అమాయక క్రిస్టియన్స్ను, ప్రజలను ఎందుకు అబద్ధాలు చెప్పి వాళ్ళని ఉద్రేకపరుస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అంత మాత్రమే, ఈ అబద్ధాలకు అంతు పంతు లేదు. ఈ అబద్ధాలు ఇంకా పోతూనే ఉన్నాయి. ఈ కోయి పాట కూడా అబద్ధమే అన్నట్టుగా ఉంటుంది. అది ఎవరో పాడిన పాటను ఈయన పాడిన పాటగా, అంటే ఈయన క్రెడిట్లో వేసుకున్న పాటగా ఉన్నారు. సరే, అది పోని. ఇప్పుడు తాజాగా పాటల సందర్భంకి వస్తే, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఈ పాట క్రైస్తవ ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఈ పాటని మీసాల గురవప్ప గారు నేనే రాశాను అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఒక క్రైస్తవ సభలో స్టేజ్ మీద చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అండి!
తను రాయని పాటని తను రాశానని చెప్పుకోవటం, తన నుంచి వచ్చిన పాట అని చెప్పుకోవటం ఎంత దుర్మార్గం. ఇది మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఈయూలో ఉన్నప్పుడు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు విద్యార్థి జ్వాల అనే పుస్తకాలు ఈ పాట ఉంటుంది. దాని కింద రైటర్ ఆథర్ కూడా ఉన్నారు, డాక్టర్ వై బాబ్జీ గారు. ఈ పాట రాసింది గొప్ప దైవజనుడు. ఆయన ఈ పాట రాశారు. ఈ పాట రాస్తే ఈ పాట నేనే రాశానని చెప్పుకుంటున్నాను. సరే పోనీ ఆ లైన్స్ సరే ఈయన వాటికి ట్యూన్ కూడా అదే పాడాడు ఆయన. ఇదిగో జీవా నా జీవితం అదే ట్యూన్ ఉంటుందో, ఎలా లైన్స్ ఎలా ఉంటాయో అదే లైన్స్ అదే ట్యూన్ పాడాడు. ఇది నా పాట అని చెప్పుకుంటారు. ఇంత పెద్ద పచ్చాబద్ధం ఎలా ఉంటుందండి? ఒకసారి చూడండి. ఆయన మన మీసాల గురప్ప గారు చెప్తున్న వీడియో ఒకసారి చూడండి. ఉద్యోగమా నేను నా సేవ చేయి, నిన్ను బ్రతికిచ్చి ప్రపంచం తోడుకుంటా, లేదా నన్ను చంపేస్తా అన్నాడు. ఇక నాకు భయం వేసి మనం తీసుకెళ్లిపోయి మా మేనేజర్కి ఇచ్చేసాను. మా మేనేజర్ అందరిని పిలిచి, స్టాఫ్ పిలిచి రూపాయల అంశం లేకుండా ఉద్యోగం వచ్చింది. ఈడు వస్తే మానేస్తున్నాడు, ఈయన కొట్టండి అన్నాడు. నన్ను మానొద్దని. ఈడు మానేతుడి పిల్లని ఎట్ట పూజించుకుంటాడని కొట్టమన్నాడు. ఆయన తరపు టైపులో నేను చెప్పాను, ఆగండి సహోదరులు ఆగండి, కొడితే నేను మానితే మీరు కొడుతున్నారు అంతే, మానకపోతే నేను లేపెత్తన్నాడు. మీ ఉద్యోగం దానం మీకు దానం అని ఇచ్చేసి పరిపూర్ణంగా నా ఆపాదమస్తకం నా యేసయ్యకి ఇచ్చాను. అప్పుడు రాసిన పాట, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువుకి అర్పించేశాను, నా దేవుడికి అర్పించేశాను. ఇక ఆంధ్ర భారతదేశంలో దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. చూసారుగా, ఆ పాట తనే రాశానని అబద్ధం చెప్తున్నారు. అబద్ధాలు ఆడొచ్చు. ఇతని జీవితమే అబద్ధం అని చాలా మంది పాస్టర్లు, దాని దగ్గర ఉన్న పాస్టర్లు చెప్తుంటారు. ఇతను స్వార్థ సభలకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు ఇతర స్త్రీలపై అఘాత్యం చేశారని కొంతమంది రిపోర్ట్స్ చెప్తుంటారు. కొంతమంది ఇతనికి సాక్ష్యం సరిగా లేదు అని చెప్తుంటారు. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్తుంటారు. మరి ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ క్రైస్తవ్యంలో కొనసాగుతూ లేదా క్రీస్తు ప్రబోధకునని చెప్పుకుంటూ ఉంటే క్రీస్తుకు అవమానం రాదా? మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. అనేక మంది క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి క్రీస్తుకు అవమానం రాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారండి. స్టేజ్ మీద దొంగ ప్రవచనాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు. స్టేజ్ మీద అరటిపండుతో కార్యాలు జరుగుతాయని చెప్పేవారు ఉన్నారు. స్టేజ్ మీద పేర్లను పిలిచి అదేదో గొప్ప కార్యం జరిగించిందని చెప్పుకునే పాస్టర్లు ఉన్నారు. స్టేజ్ మీద నిర్లజ్జగా పరిశుద్ధాత్మ దేవుని కార్యములు కానివి పరిశుద్ధాత్మ కార్యాలను చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్ కోవలో ఈ అబద్ధపు పాస్టర్ చేరారు. ఈ అబద్ధానికి అంతు పంతు లేదు. ఇక మరి దాన్ని సపోర్ట్ చేయడానికి అమ్మతేజ పాస్టర్ ఒక ఆయన తయారయ్యారు. ఈ మీసాల గురప్పను సపోర్ట్ చేస్తున్నారు. ఆయనే జబర్దస్తులకు పోయినా సపోర్ట్ చేస్తారు. ఆ కోయి పాట ట్రెండ్ అయినా కానీ సపోర్ట్ చేస్తారు. ఈయన చెప్పే సాక్ష్యం కరెక్టే అని అమ్మతేజ గారు వాళ్ళ సతీమణి అమ్మగారు బ్లెస్సీ గారు సపోర్ట్ చేస్తారు. ఇటువంటి అంటే అబద్ధానికి అబద్ధమే తోడైనట్టుగా ఉంటుంది. ఇది అంతా అబద్ధికులు దేవుని రాజ్యంలో చేరరు. ఒకసారి గమనించు. నీకు రాని క్రెడిట్ నువ్వు ఎందుకు పొందుకోవాలి? దేవుడు నీకు ఏది ఇస్తే ఆ పని చెయ్యి, ఆ పరిచయంలో ఉండు. నువ్వు పాట రాసావా? చక్కగా వేరే పాట రాసుకోలేకపోతే వేరే పాట చెప్పు. కానీ వేరే వాళ్ళ పాటను నీ స్టోరీ కాని దాన్ని, నీది కాని దాన్ని నువ్వు అబద్ధాలుగా ప్రచురం చేస్తూ నేనేదో గొప్పవాన్ని, అందరూ నన్ను అటెన్షన్ చేయాలి, అందరు నన్ను చూడాలి, అందరు నన్ను గొప్పవారు అనుకోవాలని అనుకుంటే ఎలా గురప్ప గారు? ఒకసారి ఆలోచించాలి. ఇది మిమ్మల్ని మోసం చేసుకోవటం, దేవుణ్ణి అవమానపరచడం అవుతుంది. మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడు. నువ్వేది విత్తుతావు అదే కోస్తావు. జాగ్రత్త. మీరు అనేక మంది బోధకులు కాకుండా ఉంటారు. ఎందుకన్నాంటే ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటారు, సొంత డబ్బాలు కొట్టుకుంటారని. ఇంకెక్కువ శిక్ష ఉంటుంది. జాగ్రత్త. బోధకులైన వారికి మనకి ఇంకెక్కువ శిక్ష ఉంటుంది. అబద్ధాలు చెప్పకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట ప్రతిదీ బోధకులైన వారి మాట, పరిచారకులైన మాట, క్రీస్తు సేవకులైన మాట
అది దేవుని మాట అయ్యే ఉండాలి, దేవుని నుంచి వచ్చిన మాట అయ్యే ఉండాలి. మన సొంత మాట, శరీరానుసారమైన మాట ఉండకూడదు. కానీ దురదృష్టం ఈసారి ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు శరీరపు ఉద్రేకంతో చాలా మంది కార్యాలు జరిగిస్తున్నారు. శరీరపు ఉద్రేకంతో కొన్ని మాటలు పలుకుతున్నారు. ఇవి అప్పటికప్పుడు బాగుంటాయేమో, అక్కడ కూర్చున్న విన్న వాళ్ళకి వినసొంపుగా ఉంటాయేమో, కానీ దేవుడు ఇష్టపడే మాటలు ఎంత మాత్రము కావు, దేవుడు ఇష్టపడే చేతలు ఎంత మాత్రము కావు. నువ్వెవరో నాకు తెలవదు అంటాడు. అయ్యా నీ పేరట 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవ చేశాను, అనేక అద్భుతాలు చేశాను, అరటి పండించి పిల్లలు పుట్టించాను, లేకపోతే ఆ స్వస్థలు చేశాను, ఈ స్వస్థలు చేశానంటే నువ్వెవరో నాకు తెలవదు అంటారు. నువ్వెవరు నాకు తెలియదు అంటారు. నువ్వెవరు నాకు తెలియదు అంటారు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని నువ్వు అబద్ధాలు చేశావు, మోసాలు చేశావు. అబద్ధాలు ఆడినవాడు మోసాడు, అపవాది ఏజెంట్లు వాళ్ళు. ఈ అపవాది ఏజెంట్లు ఏసైకి ఎలా తెలుస్తారు? ఒకసారి ఆలోచించారు. ఎక్కడైనా కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసపూరితంగా చేసేవాళ్ళు, పరిశుద్ధాత్మ పేరట అబద్ధాలు, అబద్ధ కార్యాలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు. ఎక్కడైనా మీరు మారమని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి ఆలోచనను, అట్టి మారు మనసును అట్టి వారికి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు.